హే గైస్, ఈరోజు మనం రీసెంట్గా లాంచ్ అయిన రియల్మీ X7 మొబైల్ గురించి ఇన్ డెప్త్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైమ్, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ అన్బాక్సింగ్ చేసిన తర్వాత మనకి మొబైల్ అనేది ఈ లుక్లో ఉంటుంది. స్క్రీన్ పైన చూడొచ్చు. అండ్ నెక్స్ట్ చార్జర్, 50 వాట్స్ చార్జర్. అండ్ నెక్స్ట్ ఛార్జింగ్ కేబుల్, సి టైప్ ఛార్జింగ్ కేబుల్. అండ్ నెక్స్ట్ బ్యాక్ కేస్. సో ఓవరాల్గా బాక్స్లో ఉన్న యాక్సెసరీస్ అన్నీ బయట పెట్టి చూస్తే ఇలా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ స్పెసిఫికేషన్స్. సో ఈ మొబైల్ స్క్రీన్ గురించి మాట్లాడితే, ఈ స్క్రీన్ మనకి 6.4 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ సూపర్ AMOLED ఫుల్ స్క్రీన్ డిస్ప్లే అయితే ఉంటుంది దీంట్లో. అండ్ దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ వచ్చేసి 60 హెర్ట్స్. అండ్ ఆల్సో దీని టచ్ శాంప్లింగ్ రేట్ వచ్చేసి 180 హెర్ట్స్. అంటే టచ్ రెస్పాన్స్ చాలా ఫాస్ట్ ఉంటుందని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ కూడా ఉంది దీంతో మనం ఫాస్ట్గా అన్లాక్ చేయొచ్చు. అండ్ దీని ప్రాసెసర్ వచ్చేసి మీడియాటెక్ డైమెన్సిటీ 800U 5G చిప్ ప్రాసెసర్. ఇది చాలా కొత్త ప్రాసెసర్, రీసెంట్గానే లాంచ్ అయింది. అండ్ దీంతో పాటు మీడియాటెక్ డైమెన్సిటీ 1000U కూడా లాంచ్ చేశారు. కాకపోతే అది రియల్మీ X7 Pro. అండ్ ఇప్పుడు మనం మాట్లాడుకునేది రియల్మీ X7. అండ్ ఈ ప్రాసెసర్ చాలా కొత్తది కాబట్టి ఇది ఎలా ఉంటుంది అనేది ఇంతవరకు అయితే తెలీదు, మొబైల్ వాడితే తెలుస్తుంది. ఇది ఫారెన్ లో చాలా రోజుల ముందే లాంచ్ చేశారు, కానీ మన ఇండియాలో ఈ రియల్మీ X7 మొబైల్తో ఫస్ట్ లాంచ్ చేస్తున్నారు ఈ మీడియాటెక్ డైమెన్సిటీ 800U ఈ ప్రాసెసర్. అండ్ దీని సిమ్ గురించి మాట్లాడితే, ఇది డ్యూయల్ సిమ్ 5G మొబైల్. ఇది రెండు కూడా 5G సపోర్ట్ చేస్తుంది. రియల్మీ X7 లో రెండు వేరియంట్స్ ఉన్నాయి. ఒకటి 6GB 128GB వేరియంట్ అండ్ ఇంకొకటి 8GB 128GB వేరియంట్. సో రెండు కూడా చాలా బాగుంటుందని చెప్పొచ్చు. అండ్ దీని కెమెరా మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ఈ 3 కెమెరాస్ ఉన్నాయి కదా. సో ఫస్ట్ కెమెరా గురించి మాట్లాడితే 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా. అండ్ సెకండ్ది 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. అండ్ థర్డ్ది 2 మెగాపిక్సెల్ మ్యాక్రో లెన్స్. అండ్ ఈ కెమెరాలో మ్యాక్స్ వీడియో స్టెబిలైజేషన్ మోడ్ కూడా ఉంది. దీంతో మనం వీడియో స్టేబుల్ గా షూట్ చేయొచ్చు వితౌట్ యూజింగ్ గింబల్. సో ఇది ఒక మంచి ఆప్షన్ ఈ కెమెరాలో. అండ్ కెమెరా ఫీచర్స్ గురించి మాట్లాడితే, దీంట్లో AI బ్యూటీ మోడ్, పోర్ట్రేట్, HDR అండ్ స్పెషల్ ఫీచర్ ఏంటంటే దీంట్లో సూపర్ నైట్ స్కేప్ మోడ్. సో ఈ సూపర్ నైట్ స్కేప్ మోడ్తో షూట్ చేస్తే మనకి మన కళ్ళకు కనిపించినట్టుగా నైట్ టైంలో కూడా ఫొటోస్ వస్తాయి. ఇది ఒక స్పెషల్ ఫీచర్ ఈ ఫోన్లో. అండ్ ఈ కెమెరాతో మనం 4K వీడియోస్ కూడా షూట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఫ్రంట్లో చూస్తే సెల్ఫీ కెమెరా 16 మెగాపిక్సెల్ ఇన్ డిస్ప్లే సెల్ఫీ కెమెరా. ఓకే, దీని బ్యాటరీ విషయానికి వస్తే 4310 mAh బ్యాటరీ. యావరేజ్ బ్యాటరీ అని చెప్పొచ్చు. అండ్ దీంతో పాటు మనకి 50 వాట్ సూపర్ డాట్ ఛార్జర్ అయితే ఇస్తున్నారు. సో ఈ ఛార్జర్తో మనకి జస్ట్ 50% 18 మినిట్స్లోనే అయిపోద్ది. సో ఇది ఒక మంచి పాయింట్ అని చెప్పొచ్చు, ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్. అండ్ నెక్స్ట్ గేమ్స్ విషయానికి వస్తే, ఈ మొబైల్ PUBG అయితే మ్యాక్సిమం 40 FPS రన్ అవుతుంది. అండ్ ఎనిమిస్ దగ్గరలో ఉన్నప్పుడు 38కి అలా ఫ్రేమ్ డ్రాప్ అవుతుంది. అండ్ గ్రాఫిక్స్లో చూస్తే మీరు స్మూత్ అండ్ అల్ట్రా, బ్యాలెన్స్డ్ అల్ట్రా అండ్ HD హైలో ఆడొచ్చు మీరు PUBG అయితే. అండ్ PUBG అని కాదు, దాదాపుగా అన్ని గేమ్స్ ఇదే గ్రాఫిక్స్తో ఆడొచ్చు. కాల్ ఆఫ్ డ్యూటీ, ఆస్ఫాల్ట్ 8, ఫ్రీ ఫైర్, ఫౌజీ, ఏదైనా కూడా గేమింగ్ అయితే చాలా బాగుంది. అంటే మీడియం లెవెల్లో ఉంది. మీడియం గ్రాఫిక్స్తో మనం గేమ్స్ అయితే బాగా ఆడొచ్చు. ఈ రియల్మీ X7 మొబైల్లో 2 కలర్స్లో మనకి అవైలబుల్గా ఉంది. సో ఫస్ట్ కలర్ వచ్చేసి స్పేస్ సిల్వర్ అండ్ సెకండ్ నెబులా. స్పేస్ సిల్వర్ కామన్గానే మనం చూస్తూనే ఉంటాం. అండ్ నెబులా కలర్ మల్టీ కలర్స్లో చాలా బాగుంది. అండ్ ఈ మొబైల్ వెయిట్ వచ్చేసి 176 గ్రామ్స్. స్పేస్ సిల్వర్ మొబైల్ అయితే 176 గ్రామ్స్. అండ్ నెబులా అయితే కొంచెం థిక్గా ఉంటుంది కాబట్టి, బ్యాక్ సైడ్ థిక్గా ఉంటుంది కాబట్టి అది 179 గ్రామ్స్. అండ్ మంచి హ్యాండీ మొబైల్ అని చెప్పొచ్చు. అండ్ మీరు ఈ మొబైల్ గంటలు యూజ్ చేసినా అంత ఈజీగా హీట్ కాదు. ఎందుకు అంటే దీంట్లో మనకి కాపర్ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ అనేది ఉంది. సో ఇది 5 డైమెన్షనల్ కూలింగ్ సిస్టమ్, ఈజీగా కూలింగ్ చేస్తుంది. అండ్ మీరు గేమ్స్ అండ్ మూవీస్ గంటలు చూడొచ్చు. అప్రాక్సిమేట్లీ ఒక 3 to 4 అవర్స్ చూసినా కూడా మీకు ఈ మొబైల్ 40 degrees అనేది దాటదు. అండ్ ఫైనల్గా దీని ప్రైస్ వచ్చేసి, సో 6GB 128 వేరియంట్ అయితే 19,999 అండ్ 8GB 128 వేరియంట్ అయితే 21,999 ఇన్ ఫ్లిప్కార్ట్. సో ఈ మొబైల్ లాంచ్ అయ్యి ఇంకా 3 days అవుతుంది.
దీని సేల్ ఇంకా స్టార్ట్ కాలేదు. దీని సేల్ ఫిబ్రవరి 12 ఆఫ్టర్నూన్ 12 o'clockకి దీని ఫస్ట్ సేల్ స్టార్ట్ అవుతుంది. ఎస్, ఫైనల్గా ఈ మొబైల్ ఎవరు తీసుకోవాలి? సో మీరు గేమింగ్ కోసం ఒక మంచి మొబైల్ తీసుకోవాలనుకుంటే మాత్రం ఈ మొబైల్ మీరు అనుకున్నంత పర్ఫార్మెన్స్ ఇవ్వకపోవచ్చు. అండ్ ఈ ప్రైస్ రేంజ్లో ఇంకా చాలా మొబైల్స్ ఉన్నాయి. గేమ్లో గ్రాఫిక్స్ కూడా మీకు మీడియం లెవెల్లోనే వస్తుంది. అండ్ ఈ మొబైల్ మెయిన్గా ఎవరు తీసుకోవాలి అంటే మీడియం సెట్టింగ్స్తో గేమ్ ఆడే వాళ్ళకి, అండ్ ఫోన్ మీడియంగా యూజ్ చేసే వాళ్ళకి, అండ్ అమెజాన్, నెట్ఫ్లిక్స్ అంటే అలా ఫోన్ బ్రౌజ్ చేస్తూ ఇలా టైం పాస్ చేసే వాళ్ళకి ఈ మొబైల్ బెస్ట్. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఫస్ట్ మీరే చూడడానికి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.